కర్కాటక రాశి చంద్రబాబు నాయుడు గారిది. అందుచేత ఆదాయం 14, రాజపూజ్యం 6, అవమానం 4. అందుచేత గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు. వ్యక్తిగతంగా సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో గల శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గంగా ఉపకార లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం, మంచి ఫలితాల్ని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, రాజీ పూజిత హెచ్చులు, కుటుంబ ఔన్నత్యం. అష్టమ శని వలన స్వల్పంగా చిన్న అనారోగ్యాలే. పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యాలు, జీవన గమనంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు, భూగృహాలు కొనుట, పాత గృహాలలో మార్పులు, వినోద కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర దర్శనం, ఉద్యోగులకు యోగదాయకం, రాజకీయ నాయకులకు మంచి కాలం, ప్రజల్లో సఖ్యత, మంచి పేరు, అధిష్టాన పరంగా గుర్తింపు, ఎన్నికలలో సీట్లు పొంది విజయం సాధిస్తారు. కర్కాటక రాశి వారు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక్కడ కర్కాటక రాశి బాబు గారిది. అందుచేత నేను అనకూడదు కానీ మొన్న ఈ మధ్య చంద్రగ్రహణం వచ్చిన మర్నాటి నుంచి బాబు గారికి యోగ దశ అని చెప్పాను. చంద్రగ్రహణం వలన ఆ గ్రహణ ప్రభావం పోయి చంద్రుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు. ఈ విషయం అమరావతిలో ఉండేటువంటి చాలా మందికి నేను చెప్పాను. చంద్రగ్రహం మర్నాడే బాబు గారు మన ఇంటికి వస్తాడయా అని. అదే జరిగింది. నా ఇంటికి వచ్చి చాలా మంది చాలా బాగా చెప్పారు సార్ అన్నారు. ఇది నా వాక్కు కాదు, ఈశ్వర ఆజ్ఞ. ఈశ్వరుని ఆజ్ఞ, నేనెంత నిమిత్త మాత్రుణ్ణి. అందుచేత ఆ తల్లికి చెబుతున్నాను, అమ్మా మేము వడివడిగా వెళ్తున్నాం, నువ్వు మా పక్కనే ఉండాలి, రక్షించాలని. అందుకే ఆ తల్లి కరుణాలవల్లి కాబట్టి వడివడినే కుదెంతును భవత్పద పంకజముల్ స్మరించుచున్ వెడలెగురు కంబు మేము వెను వెంటనే కంటికి రెప్పవోలే ముందడుగిడ రక్ష చేయుచు జయం బడగూర్చుచు సర్వకార్యముల్ సలుపుదు వీవటన్న దృఢ నమ్మకమే జనించనమ్మరో. ఆ దృఢ నమ్మకం జీవన వేదం లాంటిది. నేనున్నాను మీ అందరికీ అనే ఆ దృఢ నమ్మకమే విజయ సిద్ధికి నాంది పలుకుతుంది. అదే శివతత్వంలో దాగిన పరమార్థం. ఆ శివుడు ఎవరంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే. ఇక్కడ త్రిమూర్తుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది. కాబట్టి విజయ పరంపరలో విజయాన్ని సాధించాలని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల అభీష్టాలు సిద్ధింపచేయాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నూతన వత్సరమైన ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు, చక్కనైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని కూడా పొందాలని చెప్పి ఈ క్రోధినామ సంవత్సరం ప్రజలందరూ కూడా ధర్మబద్ధులై మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని తద్వారా ఆ యొక్క రాజ్య పాలనలో సుభిక్షంగా ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం నూతన వత్సరమై అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతూ గౌరవనీయులైనటువంటి పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, అలాగే శ్రీ పురుహూతిక రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి శ్రీపాద శ్రీవల్లభ యొక్క అనుచేత ఈ పిఠాపురం నియోజకవర్గము
అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రము కూడా మంచి ధర్మవర్తనతోటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని తద్వారా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం రాజు కుజుడవ్వడం చేత ప్రజలందరూ కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతూ ఎరుపు కలిగినటువంటి ధాన్యములు వస్త్రములు మంచి హెచ్చు ధరకి క్రయ విక్రయాలు పొందడుతూ మంత్రి శని అవ్వడం వలన కొన్ని రకాలైనటువంటి పరస్పర ఒడిదుడుకులు కలిగినప్పటికీ కూడా మంచి ధైర్య సాహసోపేతాలతోటి ముందరికి సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా ఆనందాన్ని సంతోషాన్ని పొందాలని చెప్పి వేదాశీర్వచనం చేయడం జరుగుతోంది. అందరూ కూడా ఆ వేదమాత యొక్క అనుగ్రహంతో మంచి ధైర్య సాహసాలతోటి ఇళ్లలో నెరవేర్చాలనేటటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి వేదాశీర్వచనం చేస్తున్నారు వేద పండితులు.